అందరికీ జస్ట్ జ్యోతికి స్వాగతం. ఎలా ఉన్నారు మీరంతా? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. సో 5:30 అయిపోయింది. సన్ రైజ్ ఇంకా వెయిట్ చేస్తున్నాం సన్ కోసము. సో మార్నింగ్ వింటర్స్ లెగాలంటే చాలా లేజీగా ఉంటుంది కదా, బట్ తప్పదు కదా, పిల్లలకి మనం లంచ్ బాక్స్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇవ్వాలి కదా. సో మా బాబు కాలేజ్ వెళ్తాడు కాబట్టి తప్పదు, ఇంకా లెగాలి. సో మార్నింగ్ రొటీన్ ఇది. ఓట్స్, తనకి ఓట్స్ చేయమన్నాడు. సో అదే రెడీమేడ్ ఓట్స్ ఉంటుంది. సో దాన్ని ఓవెన్లో పెట్టించేస్తే అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. 2 minutes పని. అండ్ అరటికాయ ఫ్రై అండ్ రైస్ పెట్టిద్దామని ప్లాన్ చేసుకున్నాను. చూసి చూడండి. గుడ్ మార్నింగ్ కన్నమ్మా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నాను? బయట చూస్తున్నావా? ఏం చేస్తున్నాను? క్లీన్ చేస్తున్నారా అంకుల్ ఆంటీ? బచ్చా అలకచ్చా లల్లు బుచ్చు ఉమ్ములు ఓలలో. చూడు ఈరోజు మసాలా టీ చేసుకుందాం అనుకున్నాను. కొంచెం గొంతు కూడా గరగర అనిపిస్తుంది. సో మసాలా టీ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వంట చేస్తూ ఇప్పుడు టీ తీసుకోవాలి నేను, ఎందుకంటే టైం అయిపోయింది ఆల్మోస్ట్. సో రైస్ పెట్టేశాను అండ్ కొంచెం మా పని మనిషి వచ్చింది కాబట్టి అవన్నీ కొంచెం అటు ఇటు సదిరేసుకొని ఫటాఫట్ మనం లంచ్ బాక్స్ కోసం ప్రిపేర్ చేసేసుకుందాం. సో పని కొంచెం ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి కొంచెం టైం దొరికింది, 5-10 minutes. సో టీ తాగుతూ బుక్ చదువుకుందాం అని 5-10 minutes బుక్ చదవనే నాకు ఎందుకో మార్నింగ్ లాగా అనిపించదు అనమాట. సో 5 minutes అయితే కూర్చొని బుక్ చదువుకుందాము ఇక్కడ. సో ఏదైనా మోటివేషన్ బుక్ చదవడం నాకు అలవాటు అనమాట మార్నింగ్. టీ టైంలో అయితే అది కాంబినేషన్ సూపర్బ్ అనమాట. టీ తాగుతూ సిప్ చేస్తూ బుక్ చదవడం. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. చదవాలండి, బుక్స్ చదవాలి. అందరూ చిన్న పిల్లలకి కూడా మీరు అలవాటు చేయండి బుక్స్ చదివించడం. చూడండి బుక్ చదువుతున్నా అంతలోనే వచ్చేసింది. ఏం కావాలి? టీ తాగే టైంకి బిస్కెట్ ఇస్తాను అనమాట డైలీ. పార్లీజీ బిస్కెట్ అది కావాలంట. ఏం కావాలన్నా? బిస్కెట్ కావాలా? సరే, ఓకే కమ్ దా, బుక్ తర్వాత చదువుకుంటా. కమ్ ఇస్తాను. పార్లీజీ బిస్కెట్ కావాలా నీకు? పార్లీజీ ఉందా అసలు? అన్నీ తెలుసు నీకు. అదే పార్లీజీ ఇచ్చిన చూడండి. కూర్చుంటున్నా. ఓకే కూర్చుంటున్నా. తిను యూ హ్యావ్ ఇట్. తిను బిడ్డ. నేను బుక్ చదువుకుంటా. 5 minutes. తిను బిస్కెట్ తిను.
ఇష్టం పార్లేజీ నీకు? చూడండి, చిన్న చిన్న పీసెస్ చేసుకొని తింటుంది. నా సోఫా అందుకే కవర్ వేసుకున్నాం. సోఫా అంతా వేస్తుందండి. ఇక్కడే తెచ్చుకొని ఉంటుంది. ఏంటో బిస్కెట్ ప్లేసెస్ చూడు. కూర్చోమున్న చిచ్చిమున్న. పొద్దున బిస్కెట్లు పిల్లలు అడిగినట్టు అడుగుతుంది రోజు కదా. చిన్న బేబీస్ అడిగినట్టు బిస్కెట్ కావాలి మమ్మీ అని అడుగుతుంది. బిస్కెట్ కావాలి మమ్మీ అంటుంది కదా. అలా అలా కదా. ఇంకా నీకు మూతి దగ్గర హెయిర్ ఓట్ పెట్టిండ్రా అసలు. అంత తడిచిపోయి అంత గలీజ్ అయిపోతుంది. ఇంకా కావాలా బిస్కెట్ కావాలా చూసి బిస్కెట్ కావాలా ఇంకా చెప్పు. వద్దా? నో చెప్పు. కావాలా? అటు వెళ్ళాలా? కిచెన్లోకి కావాలా? సరేదా ఇస్తుందా? ఇస్తుందా? కమ్ ఇస్తుందా? బిస్కెట్ ఇస్తుంది. కమ్. ఎక్కడుంది బిస్కెట్? ఏది బిస్కెట్ ఏది కదా? చెప్పు, మమ్మీకి చూపి. బిస్కెట్ ఏది బిస్కెట్ ఇక్కడుందా? బాక్స్ ఇక్కడుందా? ఇదేనా బాక్స్? దీంట్లో పార్లేజీ కావాలా? పార్లేజీ బిస్కెట్ కావాలా? చలో మళ్ళీ అడ్డాలోకి. వస్తున్నా. తిను వస్తున్నా. కూర్చున్నా. తిను. నువ్వు తిను. నా కర్రీ అక్కడ మాడిపోతుంది లేకపోతే. తిను. వాకింగ్ వెళ్ళాలి కదా. వాకింగ్ వెళ్తావా? వాకింగ్ జల్దీ తినేసి బిస్కెట్ తిని వాకింగ్ వెళ్తాడు లూసీ. వాకింగ్ సో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఇక్కడ నాచు ఉంటుంది కదా. నాచు కలర్ రెడ్ కలర్ శాండ్ ఉంటుంది. దాంతో అలికేసుకొని ముగ్గు వేస్తాను అనమాట. ఎవ్రీ ఫ్రైడే వీలు కుదిరితే వేస్తాను. అప్పుడప్పుడు డిస్టర్బ్ అవుతుంది, హడావిడిలో మర్చిపోతూ ఉంటాను. మా లూసీ చూడండి కెమెరా పెట్టగానే ఎలా వచ్చి కూర్చొని.
స్నానం చేసేసుకొని పూజ చేసేసుకొని 8:30కి నాకు సెషన్ ఉంటుందన్నమాట. సో ఐఎమ్ వెల్నెస్ కోచ్ కాబట్టి నాకు ఒక సెషన్ అనేది ఎవ్రీడే ఉంటుంది. సో నేను అది నా కస్టమర్స్ కూడా అక్కడ ఉంటారు కాబట్టి నేను అది అటెండ్ అవ్వాలన్నమాట రోజు. సో ఇలా ముగ్గు వేసేసుకొని పూజ చేసేసుకొని 8:30 వరకు నేను నా సెషన్కి రెడీ అయిపోవాలి. సో ఈ చిన్న వ్లాగ్ అండి 5 to 9 నేను ఏం చేస్తానన్నది దీంట్లో చూపించాను. ఇక్కడ ఒకటి మిస్సింగ్ ఏంటంటే నా వర్కౌట్స్ అనమాట. నేను ఇప్పుడు చేయట్లేదని చెప్పాను కదా నేను ఆల్రెడీ మీకు. సో స్లోగా స్టార్ట్ చేయాలి, చూద్దాము. బికాజ్ చలికాలం కూడా కాబట్టి నేను అంత రిస్క్ తీసుకోవట్లేదు ఇప్పుడు. ఎందుకంటే ఒకసారి మళ్ళీ ఇంజురీ ఉన్నప్పుడు మనం కొంచెం ఆలోచించి స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నాను. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత సెషన్ 8:30 వరకు నేను లాగిన్ అవ్వాలన్నమాట. సో మా బాబు అయితే వెళ్ళిపోయాడు కాలేజ్కి. మా పాపకి లేదు కాబట్టి సో కొంచెం అంత హడావిడి లేదు ఈరోజు. అండ్ 8:30 అయిపోయింది, 8:32 అయిపోయింది, 2 minutes లేట్. సో ఇదండి నా 5 o'clock to 9 o'clock నేను చేసే రోజు విధానము. అప్పుడప్పుడు చేంజెస్ ఉంటాయి. సండేస్ ఈజీగా లేస్తాము, ఇవన్నీ అనమాట ఉంటాయి. సో మీన్వైల్ నా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసుకొని వచ్చేసాను. ఇట్స్ అన్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషనల్ రీప్లేస్మెంట్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ షేక్ అనమాట. సో ఆల్ న్యూట్రియన్స్ మినరల్స్ నాకు ఈ షేక్లో అవైలబుల్ ఉన్నప్పుడు నేను ఇంకో వేరే బ్రేక్ఫాస్ట్ చేసే సవాలే లేదు ఇంకా. సో దీంతో నా హెల్త్ చాలా 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 మెయింటైన్ అవుతుంది. అండ్ ఇంజురీ ఒక్కటే తప్ప మిగతా అంతా ఆల్ ఈజ్ ఫైన్ విత్ మై హెల్త్. అండ్ మళ్ళీ నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టాప్ చేశాను కాబట్టి మళ్ళీ నా రొటీన్లోకి వచ్చేసాను. నా బ్రేక్ఫాస్ట్ షేక్ తీసుకుంటాను ఎవ్రీ మార్నింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బ్లాగ్ అండి టుడే 5 to 9 నేను ఏం చేస్తాను అన్నది. సో మీ రొటీన్ ఏంటి 5 to 9 నాకు తప్పకుండా కమెంట్లో పెట్టండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ జస్ట్ జ్యోతి. సో మీకు ఇంకా ముందు ఇలాంటి చిన్న మంచి బ్లాగ్స్ మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. తప్పకుండా నా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫర్ నౌ. సీ యూ సూన్. చాలా లేతగా ఉన్న ఆటలు ఇవన్నీ కూడా చాలా హై క్వాలిటీ ఉంటాయి. ఈ హై క్వాలిటీ వల్ల దాని రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఒక కేజీ కొన్ని థౌసండ్స్ రూపీస్ ఉంటుందండి. 60,000, 80,000, 1 lakh రూపీస్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇండియాలో కెఫిన్ అనే ఒక